అమ్మా ట్యూషన్ లో ఎలా చదువుతున్నావు బేటా? బాగా చదువుతున్నా. స్కూల్లో సారు ఫీజు కట్టమంటుంది. అవునారా? అందరూ ట్యూషన్ ఫీజు కట్టి నేను కట్టలేను. సరే కడదాం. మీ డాడీ మధ్యాహ్నం ఫుల్ తాగి వచ్చిండ్రా, పర్స్ లో ఉన్న డబ్బులన్నీ గుంజుకొని వెళ్ళిండు. అమ్మ ఈరోజు చిన్న రాయుడికి ఎట్లయినా అప్ప చేయాలమ్మా, మళ్ళా అట్లనే కొట్టారు రోజు. అమ్మ ఈరోజు అది చిన్న రాయితోనే పంచాయతీ పెట్టిపిస్తాము. అయితే మీ డాడీ పైసలు ఎలా ఎత్తుకు వెళ్ళిండో చెప్పాలారా నీకు? చెప్పు. ఈ తాగుబోతు మొగడు వస్తే మళ్ళీ ఇప్పుడు ఏం బాధ ఉందో ఏమో. మళ్ళీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలే, ట్యూషన్ ఫీజు కట్టలే, ఉన్న బియ్యం అన్ని అమ్ముకుండు. ఇప్పుడు వస్తే ఏం చేస్తాడేమో మళ్ళీ. వస్తే బుజ్జి పైసలు కావాలనే ఏడబెట్టినాము. దూప అవుతుంది, మందు తాగాలనిపిస్తుంది, వస్తున్నా. వస్తే బుజ్జి ఇన్ని రోజుల నుంచి పని చేసిన పైసలన్నీ ఎడబెట్టినవే? నా దగ్గర లేవు. పిల్లల ట్యూషన్ ఫీజు కట్టడానికి పైసలన్నీ జమ చేస్తున్నామని నాకు తెలిసే. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు. ఆ పైసలన్నీ నాకు నేను దాగి వస్తే ఇప్పుడు నాకు మొత్తం పానమంతా ఆగమాగమైతుంది. లేవని చెప్పిన కదా. ఆ పర్సుల పైసలున్నాయి ఇయ్యే. వసేయ్ ఆ పర్సులో డబ్బులున్నాయి, ఈ పర్సు ఇక్కడ ఇయ్యే. ఈ పర్సులో పైసలు ఎన్ని ఉన్నాయి? అవి పిల్లల స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు కోసం పెట్టినా, నీకు తాగడానికి పెట్టలేని. ఈ తాగితేనే నేను పైసలు ఇయ్యా. చెయ్యి ఇడవలేవనుకో దెబ్బలు పడతాయి. ఇడువు ఇడువు ఇడు తాగాలి. నేను దూపు అవుతుంది నాకు. ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో లెక్క పెడతా. మొత్తం తాగుతా. తాగి తాగి మొత్తం అన్ని అమ్ముకుంటా, అన్ని తింటా, తాగుతా. 1 2 3 4 5 6 7 800 ఉన్నాయి. ఈ రోజు ఫుల్ బాటిల్ మొత్తం తాగుతానే. చెయ్యి దెబ్బలు పడతాయి. ట్యూషన్ ఫీజు లేదు, ఏ ఫీజు లేదు. వాడిని ట్యూషన్ బంద్ చెప్పి మొత్తం తాగుతా. పైసలు మొత్తం తాగుతాయి. ఇప్పుడు దూప అవుతుంది, మొత్తం పానం గాయ అవుతుంది. ఈ 800 తీసుకుని పోయి మొత్తం తాగుతా. ఫుల్ తాగి ఎంజాయ్ చేస్తా. నువ్వు మాత్రం కూలిపోయి పని చేసి పైసలు తెస్తూనే ఉండాలి నాకు, సరేనా? నువ్వు తాగుతూనే ఉండి, నేను తెస్తూనే ఉంటా. ఫీజు కట్టక ఏం కట్టా. బాగా బాగా తాగుతా. పైసలు మొత్తం ఇట్లా ఎత్తుకోవేండ్రా మీ డాడీ? అవునా మమ్మీ, నేను చిన్నదానికి ఎట్లయినా అప్పచెప్పు, నేను ట్యూషన్కి వెళ్తున్నా. సరే ఇప్పుడు వెళ్ళి మనం కంప్లైంట్ చేద్దాం చిన్న రాయుడికి. సరే బాయ్ మమ్మీ. దండాలయ్యా. దండాలు. ఏమండి నేను సమస్య ఏంటి? నా మొగడు బాగా దాగొచ్చి పైసలన్నీ ఎత్తుకెళ్ళిండయ్యా. పని చెప్తా. మొత్తం స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు కట్టడానికి 1 రూపాయి లేకుండా అన్ని ఎత్తుకెళ్ళిండయ్యా. ఇంట్లో బియ్యం ఉప్పు నూనె అన్ని తీసుకెళ్లి అమ్ముకొని తాగుతుండయ్య గారు. సరే పని చెప్తా. రోజు పంచాయతీలకి పిలిపించి కొడతా, దెబ్బలు కొట్టిపిస్తా. పంచాయతీలకు పిలిచి నువ్వు పట్టుకొని తీసుకురాపో. సరే అయ్య గారు. సరే దండాలు. అయ్యా దండాలయ్యా, పిలిచారంట? అవును, ఇవో ఒక మాట చెప్పాలి నీకు. అయ్యా ఏందయ్యా పిలిచారంట, చెప్పండి. నువ్వు తాగి రోజు భార్యని కొడుతున్నావు అంట. అవునయ్యా, నేను తాగి మొన్న ఏం కొట్టలేదయ్యా. ఇంట్లో బియ్యము డబ్బులు అన్ని ఎత్తుకెళ్ళిండయ్య గారు. మీదేట తీసుకోలేనని అబద్ధాలు చెప్తుండే. ఇప్పుడు ట్యూషన్ ఫీజు మందు అనుకోని తాగుతున్నా అంట. ఉదయ్య గారు ట్యూషన్ ఫీజు ఇక్కడ నుంచి తాగాయా? నేను ఇక పిల్లల ఫీజు నేనే కడతాయా. పని చేసి కష్టపడి పని చేస్తా, ఫీజు కూడా కడతాయా గారు. మాట. సరే అయ్య గారు, కొరట దెబ్బలు కొట్టకండి అయ్య గారు, చెప్పినట్టు తింటాయా గారు. ఇక్కడ నుంచి నేను పని చేసుకుంటా అయ్య గారు. నన్ను క్షమించండి అయ్య గారు, తప్పు చేయయ్య గారు, ప్లీజ్ వద్దేయండి అయ్య గారు. అయ్య గారు కింద కూర్చుంటాయ్య గారు, మీరు చెప్పినట్టు తింటాయ్య గారు. గిట్లనే కూర్చుంటాయ్య గారు. మేము మొదట ధైర్యంగా కూర్చోలేనా గారు, మీరు అంటే బుగులయ్య గారు నాకు. ఏంటి అయ్య గారు డబ్బులా? ఆమె డబ్బులు నేను ఆమెకి ఇచ్చేస్తాయ్య గారు. నన్ను మాత్రం కొరట దెబ్బలతో శిక్షించ ఇస్తున్నాయ్య గారు. 1 నిమిషం అయ్య గారు.
ఇచ్చేయండి అయ్య గారు. ఉన్నాయి అయ్య గారు, తాగలేని అయ్య గారు, అట్లనే ఉన్నాయి అయ్య గారు, డబ్బులన్నీ అలాగే ఉన్నాయి, ఇచ్చేయండి అయ్య గారు. ఇగో నీ డబ్బులు నీకు ఇస్తున్నా. సరే అయ్య గారు. ఆమెకి నువ్వు హాయిగా చూసుకోవాలి, మళ్ళా స్కూల్ ఫీజు కూడా. సరే అయ్య గారు, ఓకే అయ్య గారు.